హాయ్ అండి. సింపుల్ అండ్ టేస్టీ అయిన బెడ్ కస్టర్డ్ రెసిపీని ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చిద్ది. ముందుగా నేనైతే 4 బ్రెడ్ ముక్కల్ని ఇలాగా 4 పార్ట్స్‌గా కట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా! తర్వాత నేను నెయ్యిలో అయితే బాగా వేయించుకున్నాను అటు ఇటు. ఈ విధంగా రావాలండి కలర్ గూడా. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని నేనైతే 2 గ్లాసుల పాలైతే తీసుకున్నానండి. చిక్కడ పాలు. తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం పాలు పోసుకొని కస్టర్డ్ పౌడర్‌ని అయితే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇలాగ వేసుకునేటప్పుడు పౌడర్ అనేది ఉండలు కట్టుకోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. లేదంటే ఉండలు కట్టేసిద్ది. తర్వాత మనము స్టవ్ మీద పాలు పెట్టుకున్నాం కదా! అవైతే మనం ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. మీగడ పట్టకుండా తిప్పుకోవాలండి. తర్వాత ఇలాగ ఒక పొంగు వచ్చిన తర్వాత కస్టర్డ్ పౌడర్‌ని కలుపుకున్నాం కదా! ఈ పౌడర్ మనం అదే పాలల్లో వేసేసుకొని ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని నేనైతే 4 స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి. ఎందుకంటే మనకి స్వీట్ కావాలి కాబట్టి. తర్వాత వేరే బౌల్‌లోకి నేను ఇందాకడ వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని అలాగా ఒక్కొక్క లేయర్‌గా వేసుకొని పాలైతే పోసుకున్నాను. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ అయిన బ్రెడ్ కస్టర్డ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.